వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో దారుణం చోటు చేసుకుంది. భర్త శ్రీశైలం తన భార్య శ్రావణిని కత్తితో నరికి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే భార్యపై అనుమానంతోనే శ్రీశైలం ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా అయితే తెలుస్తోంది. సోమశిల వెళ్దాము అని చెప్పి భార్యని నమ్మించి తీసుకెళ్లాడు శ్రీశైలం. అయితే మార్గంలో శ్రావణిని గొంతు కోసి చంపాడు భర్త. తర్వాత మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు. శ్రావణి మహబూబ్ నగర్ కు చెందినవారు. అయితే 10 ఏళ్ల కిందట శ్రీశైలం శ్రావణి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి కూడా 2 పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా శ్రీశైలం జులాయిగా తిరిగేవాడని తెలుస్తోంది. 3 ఏళ్ల కిందట శ్రావణి శ్రీశైలంపై గృహహింస కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి భర్తతో వేరుగా ఉంటోంది శ్రావణి. తాను మారాను అంటూ 21న భర్త ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. శ్రావణికి సోమశిలకు వెళ్తామని నమ్మించి శ్రీశైలం తీసుకెళ్లాడు. అయితే సీతాఫలాలు ఉంటాయంటూ సాతాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి కత్తితో పొడిచి దారుణంగా చంపాడు భర్త శ్రీశైలం. ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. 23న పోలీసులకు శ్రావణి తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే అనుమానంతోనే ఆమెను చంపినట్లు శ్రీశైలం పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా అయితే తెలుస్తోంది. సో ఏది ఏమైనటువంటి దారుణ ఘటన జరిగింది.